తెలుగు, తమిళ్ భాషల్లో సమానమైన క్రేజ్ కలిగిన నటుడు విజయ్ సేతుపతి. తనదైన నటన, అద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం 'మహారాజా'. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం మరో విశేషం. మరి 'మహారాజా' ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకోగలిగాడో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి టాపిక్లోకైతే వెళ్ళిపోదాం. కళ్ళ ముందు జరిగిన ఓ యాక్సిడెంట్తో భార్యను పోగొట్టుకున్న మహారాజా అదృష్టవశాత్తు బ్రతికిన తన కుమార్తె జ్యోతిను అల్లారుముద్దుగా చూసుకుంటూ సెలూన్ షాప్ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ఒకానొక రోజు తమ ఇంట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న లక్ష్మిని దొంగిలించారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు మన హీరో విజయ్ సేతుపతి. అసలు లక్ష్మి ఎవరు తెలిసి షాక్ అవుతారు పోలీసు బృందం. ఇంతకీ లక్ష్మి ఎవరు, మహారాజా ఎందుకని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తెలుసుకున్న నమ్మలేని నిజాలేంటి, అసలు మహారాజా కథ ఏంటి వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పిన సమాధానాల సమాహారమే 'మహారాజా' చిత్రం. ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం 'మహారాజా' చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. విజయ్ సేతుపతి నటన, అజనీష్ లోక్నాథ్ సినిమా కోర్ పాయింట్, దర్శకుడు నిధిలన్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పుకోవాలి. చాలా సరదాగా మొదలైన ఈ సినిమా రాను రాను ఆసక్తి కలిగించి ఒక్కసారిగా మనసు చివుక్కుమనేలా చేసే జోనర్ సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. విజయ్ సేతుపతి 50వ సినిమా ఇప్పటికే గుర్తుండిపోయేలా చేసిన నిధిలన్ను మెచ్చుకోవాలి.